సమీర్ బటన్ ఆన్ చేయి. ఆల్ ఓకే, లైట్స్ ఆఫ్ చేయి. హే సమీర్, ఈరోజు మనమందరూ చిరుతని చూడొచ్చు ఖచ్చితంగా. ఏమంటావ్? అవునరా, లేదంటే పర్మిషన్ తీసుకుని రాత్రంతా ఇక్కడ కూర్చోవడం వేస్ట్ అయిపోతుంది. చిరుతని చూడడానికి వచ్చాం, చూసే వెళ్ళాలి. గాయస్, అది ఎప్పుడు వస్తుందో అప్పుడు నన్ను లేపేయండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్లీపీ. గుడ్ నైట్. అది ఇక్కడెక్కడో ఉంది. సమీర్, లైట్స్. ఏదైనా కనిపిస్తుందా? ఇక్కడెక్కడో ఉంది. అది ఇక్కడే ఉంటే నాకెందుకు కనిపించలేదు? గాయస్, ఇదేంటి శబ్దం? ఓ గాడ్, సమీర్ మనిషిగా బండిలో కూర్చోలేదే. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? తప్పించుకుని పారిపోదామా? లేదు లేదు లేదు, మనం అక్కడికి వెళ్ళొద్దు. కావలిస్తే మనం రేపు ఉదయం వెళ్దాం. అదెలా వాళ్ళని వదిలేసి రాగలము? వాళ్ళు మన ఫ్రెండ్స్ కదా, వాళ్ళని వదిలేసి ఎలా రాగలము? లాగా ఇప్పుడు చెప్పకు, నాయన కరెక్ట్ గానే చెప్తుంది. ఇలా చూడు, అక్కడ చిరత కూడా ఉంది. అక్కడ తుపాకీ నుంచి ఎవరో కాల్చారు. ఇప్పుడైతే మనం ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు బానే ఉంటారు, వెళ్దాం. అరే, ఈ సమయంలో ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? ఆపండి, ఆపండి. రాహుల్ సార్, రాహుల్ సార్. షీనా, నువ్వు షీనావే కదా? నువ్వు నా ఆఫీస్లో పనిచేస్తున్నావు కదా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? రాహుల్ సార్, నేను చెప్పింది సరిగ్గా వినండి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే సిల్వర్ కలర్ కార్ కనిపిస్తుంది.
ఆ బండి తర్వాత రక్తంతో ఒక లేడీ కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ మీద సహాయం కోరి వస్తాడు. ఏమైనా సరే మీరు బండిని మాత్రం ఆపకండి, అర్థమైందా? బండి అస్సలు ఆపనే ఆపద్దు. సార్ ప్లీజ్ సార్. ఏయ్ షీనా, షీనా, తనకి ఏమైంది? రే ఏంట్రా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జరిగే విషయం అంతా తనకెలా తెలుసు? ఏదేమైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ అడవిలో మనం అసలు ఉండలేము. రే రాహుల్, ఇది అదే కార్ కదా? వాడు మనం నించోమంటున్నాడు. కానీ షీనాకి ఎలా తెలుసు? తన చెప్పినట్టే జరుగుతుంది. రాహుల్ బండి ఆపకు. ఆపండి ప్లీజ్, ఆపండి. లేదురా, ఇంతకన్నా మనం చేయలేము. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ని మనం అందరం వదిలేసి వచ్చేసాం. వీళ్ళని ఎలా వదిలిపెట్టలేము. రాహుల్ నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రాహుల్ ప్లీజ్ వద్దు. మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే. ఏం చేస్తున్నావు రాహుల్? ఓ గాడ్, ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయి. నేను రాత్రంతా చెట్టు మీద ఉన్నానా? సరే గాని నేనెలా వచ్చాను ఇక్కడికి? ఓ, నేను చిరుత పులుల దగ్గర నుంచి తప్పించుకోవడానికే చెట్టెక్కేనా? ఓ గాడ్, షమీర్, షమీర్ నాతోనే కదా ఉండాలి. షమీర్, 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 షమీర్. ఓ గాడ్, సమీర్, సమీర్, సమీర్. సమీర్, సమీర్, get up. నువ్వు బాగున్నావు కదా? షమీర్, ఇదంతా ఏంటి? ఓ నో, అసలు ఏంటి ఇదంతా? అదే అడుగుతున్నాను. చూస్తామంటే ఒక్క నిమిషం. ఆర్ యు ఓకే? చాలా దారుణం కదా. ఆ ముగ్గురు మనల్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎటెళ్ళారో కూడా తెలియట్లేదు. మన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఓకే. అరే, ఇక్కడ ఎవరు లేరు. ఎవరిని సాయం అడుగుతాం? ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? అరే, అక్కడ పొగ వస్తుంది. ఐ థింక్ ఊరు వాళ్ళే మంట పెట్టుంటారు. వాళ్ళ దగ్గర సహాయం అడుగుదాం. లెట్స్ గో.
అయినా ఇలాంటి అడవిలోకి ఎందుకు వచ్చారు? ఇది చాలా డేంజర్ అని తెలీదా మీకు? సార్ అది మేము పర్మిషన్ తీసుకునే వచ్చాం చిరుతని చూడ్డానికి. రాత్రి హఠాత్తుగా మా అందరికీ శబ్దం వినిపించింది, అలాగే తుపాకీ సౌండ్ వినిపించింది. మా ప్రాణాలని కాపాడుకోవడం కోసం మేము పరిగెత్తాం. ఉదయం లేచి చూసేసరికి ఇది కనిపించింది. సార్, నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్. మీరు దేనికి దిగులు పడకండి, సరేనా? మేము మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాం. జస్ట్ ఇది మాత్రమే జరిగిందా లేక ఇంకేమైనానా? సార్ నాకు తెలిసిందంతా మీకు చెప్పేశాను. సార్ తుపాకీతో ఎవరైతే కాల్చారో అతని గురించి మాకేం తెలీదు. ఉదయం లేచి వచ్చేసరికి మాకిది కనిపించింది. మేము ఒకరిని ఫోన్ అడిగి మీకు ఇన్ఫార్మ్ చేశాం. ఫుల్ బాడీని తగలబెట్టే ప్లాన్ వేశారు, కానీ ఒక్క చెయ్యి మాత్రం కాలేదు. వర్షం పడకుండా ఉండుంటే ఇది కూడా దొరికుండదు. శరీరం మొత్తం కాలిపోయింది. జెంట్సా లేడీస్ అని కనిపెట్టలేకపోతున్నాం. సార్, ముఖ్యమైన విషయం, ఈ బాడీకి శరీరమే లేదే, తల దొరకలేదే. పంకజ్, పక్కనంతా వెతుకు, బాగా వెతుకో. సార్, లోయ కాల్తో ప్రెస్ చేసినట్టు తెలుస్తోంది. 6 గుర్తులున్నాయి, అంటే 3 ఇక్కడ నుంచున్నారు. నుంచుని బాడీ కాల్డం చూశారు. ఇది హత్య అయి ఉంటుంది. సిటీలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి కాల్ చేశారు. ఏంటిది? ఇందులో నీళ్లు ఫుల్గా నిండున్నాయి, కానీ వేరే విషయం ఏదో తెలుస్తోంది. ఆయిల్ సబ్స్టెన్సా? సార్, $6 అనే డాలర్. 6? రాహుల్, ఇది రాహుల్ చైనే. రాహులా? ఇతనే మీ దగ్గర నుంచి విడిపోయి వేరే చోటుకు వెళ్ళాడా? అవును సార్, ఇది మా రాహుల్ చైనే. అలా అయితే ఈ బాడీ రాహుల్దా? లేదు లేదు, ఇది రాహుల్ అనడానికి ఛాన్సే లేదు. సార్, రాహుల్ని ఎందుకు చంపాలి? వాడితో పాటు ఇంకో 2 ఉన్నారా? నైనా అండ్ అబ్బాయి, ఇద్దరు ఎక్కడ? పంకజ్, ఫోన్ ఇవ్వు. ఇదిగో, వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారో లేదో కనుక్కో. హలో ఆంటీ, నేను సమీర్. అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? లేదు నాన్న, తను నీతోనే కదా వచ్చింది. అవునంటీ, వాడు మాతోనే ఉన్నాడు. ఏదో వస్తువు కావాలని వెళ్ళాడు. ఇంటికి వచ్చాడేమో అనుకున్నాను. సమీర్ బాబు, అక్కడ ఎలాంటి సమస్య లేదు కదా? ఆంటీ, ఇక్కడ ప్రాబ్లం లేదు. వి హావింగ్ ఫన్. నేను మళ్ళీ హలో చేస్తాను. హలో సమీర్, సరే, ఓ పని చేద్దాం. దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపుదాం. బాడీ పార్ట్స్, గోల్డెన్ షైన్, అలాగే ఈ కాళ్ళ గుర్తులు దొరికాయి కదా, ఆ నీటిలో ఉండే ఆయిల్ సబ్స్టెన్స్, దీన్ని కూడా పంపిద్దాం. సోలంకి సార్ ఏం చెప్తారో చూద్దాం. సోలంకి, త్వరగా చెప్పు, మా దగ్గర చాలా టైం తక్కువగా ఉంది. కాళ్ళలో వేణీళ్ళు వేసుకుని రావద్దు, కాస్త ఆగు. సార్, ఆ, కాలిపోయిన బాడీ నుంచి ఇప్పుడు ఒక విషయం మాత్రమే దొరికింది. ఏంటి? అదే, బాడీ పెట్రోల్ నుంచి తగలబడింది. మిగతా విషయాలు DNA రిపోర్ట్ వచ్చిన తర్వాతే చెప్పచ్చు. బాస్, ఆ, అడవిలో వర్షం పడుతూ ఉంది. ఈ వర్షం చేసిన పనేంటో తెలుసా? కొన్ని ఆధారాలని ఈ వర్షం తుడిపేసింది. ఇలా చూడండి బాస్, ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చెక్క ముక్కలు. ఇలాంటి చెక్క ముక్కలు అడవిలో ఎప్పుడూ దొరకవు. ఇది వచ్చి మనకి బాడీ దొరికింది కదా, దాని పక్కన దొరికింది ఇది. సార్, అలా అయితే ఒకవేళ ఇది హంతకుడి షూతో పాటు వచ్చిండొచ్చే. హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఖచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటాడు. నీళ్ళల్లో ఆయిల్లా కనిపించింది కదా, అది వేరేం లేదు, టర్పెంటైన్ ఆయిల్. వర్షం. టర్పెంటైన్ ఆయిల్, దాన్ని వుడ్కేగా వాడుతుంటారు. అవును. అలా తీసుకుంటే ఈ హంతకుడు వుడ్ ఫ్యాక్టరీలో పని చేస్తుండొచ్చు. ఆ, బాస్, ఈ హంతకుడు చాలా రకాలైన ఆధారాలని వదిలి వెళ్ళాడు. అడవి మాట్లాడుతుందని వాడికి తెలుసుండదు కదా. ఆ.
ఆ అడవిలోకి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా మనకి ఆధారాలు దొరుకుతాయి. అభిజిత్, దయ, డ్రైవర్ని పిలవండి. వాణ్ణి తీసుకొని అడవిలోకి వెళ్ళండి. మీరిక్కడికి వచ్చుండకూడదు. ఇంకా ప్రమాదం కూడా తగ్గలేదు. సార్, వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. వాళ్ళు దొరికేంత వరకు ఇంటి కాదు కదా ఎక్కడికి వెళ్ళాం. ఈ చోటే రాహుల్ని కాల్ చేశారు. ఈ గుర్తులున్నాయి చూసారా? ఇక్కడ 3 వ్యక్తులున్నారు. నాకు తెలిసినంత వరకు రాహుల్ని వీళ్లే చంపుండాలి. మేము అడిగేది ఏమిటంటే ఇక్కడ నుంచున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చుంటారో అని అడుగుతున్నాం. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటారు? మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ నాయన అండ్ ఆ అబ్బాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? చంపిన వాళ్ళు అడవి లోపలికి ఎలా వచ్చి ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఇది నేను చెప్పగలుగుతాను. మిగతా వాళ్ళు కూడా ఈ అడవిలో ఉన్నారు. వాళ్ళ మూవ్మెంట్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అదెలా? మాకు ఈ అడవి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. విశేషమైన విధంలో మేము ఈ అడవిని కనిపెట్టాము. మనుషుల మూవ్మెంట్ ఉందా లేదా అని మేము చెప్పగలుగుతాము. అలాగే మనుషులా లేదా జంతువులా అని మూవ్మెంట్ని బట్టి చెప్పేస్తాము. ఇవన్నీ మాకు చాలా ఈజీ. రండి చూద్దాం. సరే, ఇక్కడ చూడండి, కాళ్ళు గుర్తులు ఉన్నాయి. ఇదిగోండి, ఇటువైపే వెళ్తుంది. అలాగైతే అడవి లోపలికే వెళ్ళారు. రాహుల్ని కాల్చిన ప్లేస్లో వాడిని కాల్చేశారా లేక నరికిన తర్వాత కాల్చారా అన్నదే అర్థం కావడం లేదు. ఒకవేళ అతన్ని అడవిలో చంపేసి ఇక్కడికి తెచ్చి తగలబెట్టుండొచ్చు. అడవి మొత్తంలో ఇలా రాసుకు ఉన్న దారి తెలుస్తుంది కదా, అందులోనే మనం నడవాలి. కానీ చంపిన వాళ్ళు దీని మీద నడవకుండా సైడ్లో నడుచుకొని వెళ్ళారు. అందువల్లనే ఇక్కడ చూడండి, వాళ్ళ కాళ్ళు తగిలింది కాబట్టి ముళ్ళులన్నీ పిసిక్కుపోయింది. రాత్రి సమయంలో అడవి చాలా చీకటిగా ఉంటుంది, అందువల్ల జరుగుతుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఇది చిరుత కాళ్ళు గుర్తు. అలాగైతే చిరుత ఈ దారిలోనే వెళ్ళినట్టుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఇది చిరుత కాళ్ళు గుర్తు. అలాగైతే చిరుత ఈ దారిలోనే వెళ్ళినట్టుంది. అట్లా అంటే ఇది తిరిగి మళ్ళీ ఇదే దారిలోనే వస్తుందా? ఈ అడవి దానికి ఇల్లులాగా బాబు, ఎక్కడికైనా వస్తుంది. ఇదొక పెట్రోల్ క్యాన్, ఖాళీగా ఉంది. ఒకవేళ వాళ్ళు తగలబెట్టడానికి దీన్ని ఉపయోగించుంటారు. ఇది రాహుల్ కారే సార్, ఇది రాహుల్ కార్. మేము దీంట్లోనే వచ్చాం. డోర్ ఓపెన్ అయి ఉంది. ఓ నో, కారులో రక్తం మరకలు. రాహుల్, అభయ్, నైనా వీళ్ళ మధ్య ఏదో జరిగింది. ఇక్కడే జరిగింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? అబ్బాయి, నైనా వాళ్ళిద్దరిని కూడా? సార్, వాళ్ళు ఎవరికి ఏ హాని చేయలేదు. వాళ్ళని ఎందుకు చంపారు? ఎందుకు? చూడండి, ప్రస్తుతానికి మేమేమీ చెప్పలేం. కొంచెం మేనేజ్ చేయి. ఓ గాడ్. కోసేసిన వేల. ఇది ఒక అమ్మాయి వేలు. రాహుల్ని తల నరికి చంపేశారు. ఇప్పుడు అమ్మాయి నరకబడిన వేలు. ఈ హంతకుడు ఒక మెంటల్ సైకో. శ్రేయ, వాళ్ళకి వేలు చూపించేమని తెలుస్తుందేమో. ఈ వేలు గుర్తుందా? ఇది ఎవరి వేలు? నాయన ఏదై ఉండొచ్చు. నో, ఇది నైనా వేలు కాదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? అవును, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది నైనా వేలు కాకుంటే మరెవరిది?
అలా అయితే అభయ్ నైనా కాకుండా ఇంకెవరో అడవిలో ఉన్నారు. రాహుల్ కారు ఎక్కడుందంటే నాయన అభయ్ ఈ పక్కనే ఎక్కడో ఉండుంటారు. వెళ్ళి వెతికామంటే వాళ్ళని కనిపెట్టచ్చు. పదండి వెళ్దాం. ఒక చిరుత వేట చేయడానికి బయలుదేరితే అడవిలో ఉన్న పక్షులు ఇంకా మిగతా జంతువులు వ్యత్యాసమైన గొంతులో అరుస్తారు. అలా అరవడం వల్ల చిరుత వేటకి బయలుదేరింది అని మొత్తం అడవికి తెలిసిపోతుంది. అలాగే ఈ పక్షువులు మనుషులను చూస్తే మరి ఇంకో వ్యత్యాసమైన గొంతులో అరవడం మొదలు పెడతారు. ఆ శబ్దం మనం సిద్ధంగా వినాలి. ఒక్క నిమిషం. పక్షులు అరవడం వినిపిస్తుంది కదా, అయితే ఇవి ఖచ్చితంగా మనుషుల్ని చూసుంటుంది. అరే మనం మనుషులే కదా, మనల్ని చూసి కూడా అరవచ్చు. కానీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఆ దిశ వైపు మనం వెళ్ళి తీరాలి. వెళ్దాం. ఏమిటిది? జారుకుంటూ వెళ్ళారు. పైగా ఎంత పెద్దగా! ఇక్కడ అంత పెద్ద మృగం ఉందా? ఇంత పెద్ద మృగాన్ని ఏ మృగం లాక్కుపోయి ఉంటుంది? నాకు తెలిసినంత వరకు ఈ అడవిలో అంత పెద్ద జంతువు ఏదీ లేదు. ఎవరో మనుషుల్నే ఇక్కడ నుంచి లాక్కొని తీసుకువెళ్ళారు. ఒకవేళ అభయ్ నైనా అయి ఉంటారా? వీళ్ళెవరు? సార్, మీరేం చెప్తున్నారు? రాహుల్ ఎవరు చంపేశారా? ఎవరు తన్ని కాల్ చేశారా? సార్, ఇదంతా ఎలా జరుగుతుంది? బండి ఆపకని నేను రాహుల్ దగ్గర అప్పుడే చెప్పాను సార్. ఆపకని అరిచాను, అయినా వాడు నా మాట వినలేదు. ఒక నిమిషం ప్లీజ్. మీరు మౌనంగా ఉండి ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం ఉంది. నాకు మీరు ఒకే ఒక విషయం చెప్పండి. కారులో నుంచి దిగిన తర్వాత మీకు ఏం జరిగింది? మేము దారిలో ఒక అమ్మాయిని చూసాం. ఎవరో అమ్మాయి? నువ్వు టీనానే కదా, నా ఆఫీసులో పనిచేస్తున్నావు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రాహుల్ సార్, నేను చెప్పింది సరిగ్గా వినండి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే సిల్వర్ కలర్ కార్ కనిపిస్తుంది. ఆ బండి తర్వాత రక్తంతో ఒక లేడీ కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ మీద సహాయం కోరి వస్తాడు. ఏమైనా సరే మీరు బండిని మాత్రం ఆపకండి, అర్థమైందా? బండి అస్సలు ఆపనే ఆపొద్దు. అయితే వీళ్ళకి ఏం జరగబోతోందో షీనాకి ముందే తెలిసింది. అవును సార్, తనకి ఎంతా తెలుసు. తర్వాత ఏమైంది? దాని తర్వాత ఇక చాలు. మమ్మల్ని దాడి చేయడం మొదలు పెట్టారు. దాని తర్వాత మళ్ళీ రౌడీలు వచ్చారు. వాళ్ళతో వింతగా మాట్లాడాడు. తెరిపే అని ఏదో వింతగా చెప్పాడు. కానీ మేము అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాం. సార్, తర్వాత అక్కడి నుంచి ఒక వ్యక్తి, ఏమని తెలీదు, నా తల మీదే వాడు కొట్టాడు సార్. వదలు మమ్మల్ని. నేను అలాగే స్పృహం కోల్పోయాను. వదలు. సరే, షీనా తప్ప ఆ వ్యక్తి, ఆ లేడీ చూడ్డానికి ఎలా ఉన్నారు గుర్తుందా? అవును సార్. గుడ్. వాళ్ళ స్కెచెస్ డ్రా చేయడానికి మాకు హెల్ప్ చేయండి. తర్వాత ఇది తెలుస్తోందా? సార్, ఇది షీనా గోర్లు. ఒకవేళ వాళ్ళందరూ షీలాని చంపేశారా ఏంటి? కన్ఫామ్గా తెలీదు. కట్టైన వేలు దొరికింది, బాడీ కాదు. ఒకవేళ వాళ్ళు షీనాని కిడ్నాప్ చేస్తుండొచ్చు. సార్, అది వాళ్ళ ఫ్యామిలీ బయట వెయిట్ చేస్తున్నారు. నా రాహుల్ని ఎందుకని కొట్టాలి? ఎందుకు నా రాహుల్ని కొట్టాలి? మమ్మీ, కాస్త ఏడవకుండా ఊరుకో. రాహుల్ నీ పరిస్థితికి తెచ్చిన వాళ్ళని మేము ఊరికే వదలము. అది ఎవరైనా సరే వాళ్లకు శిక్ష పడేలా చేస్తాం. అది సరే గాని, రాహుల్ క్యాంపింగ్కి వెళ్తున్న విషయం ఎవరెవరికి తెలుసు? అందరికీ తెలిసింది సార్. వాడు సంతోషంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత వాడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు సార్. నేనే రాహుల్ అంకుల్ని.
ఏమిటి మీకు గాయమైంది? అవును సార్, నేను కింద పడిపోయాను. చాలా చోట్ల గాయాలయ్యాయి, మెడ మీద అలాగే మొహం మీద. మందేమైనా వేసుకున్నారా లేదా? నేను మందులతో తీసుకుంటున్నాను సార్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు కూడా ప్లీజ్ ఇప్పుడు కొంచెం ఇంటికి వెళ్ళండి. అతని ఫోటో ఎందుకు తీసావు? దీన్ని చూడు, కింద పడి దెబ్బ తగిలిందని చెప్పాడు, కానీ గాయాలు చూస్తుంటే మరోలా ఉంది. వాడి మొహం మీద గాయం కంటే భయమే ఎక్కువగా కనిపించింది. ఓ పని చేద్దాం, ఆ యాక్సిడెంట్ గురించి షీనా ముందే హెచ్చరించింది కదా, తన గురించి ఏమైనా తెలుసుకుందాం. ఆ తర్వాత జుమాదా మైల్స్టో అబద్ధపు యాక్సిడెంట్ గురించి అబ్బాయి చెప్పాడు కదా, సార్. దాని డీటెయిల్స్ తెద్దాం. సార్, అభయ్ నాయన కరెక్ట్గా చెప్పారు. ఎక్కడ చెప్పారు? జబానా మైల్ స్టోన్, దాని పక్కనే చెట్టులో సిల్వర్ కలర్ తెలిసింది. ఆ సిల్వర్ కార్ యాక్సిడెంట్ కూడా అక్కడే జరిగింది సార్. అయినా ఈరోజు సిటీలో ఏ గ్యారేజ్లో ఇలాంటి సిల్వర్ కార్ రిపేర్కి రాలేదు సార్. అది కాకుండా ఈ కారు గ్యారేజీలో రిపేర్ కోసం వెళ్ళదు. ఎందుకంటే రాహుల్ని నయనాన్ని చంపడానికి పక్కా ప్లాన్ వేశారు కదా. ఇంకా ఎన్ని రోజులకి మన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతారు? చెప్పుదయ్యా, షీనా గురించి ఏ విషయమైనా తెలిసిందా? సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, తాళం వేస్తుంది. నిన్న నైట్ నుంచి తను ఇంటికి రాలేదని పక్కింటి వాళ్ళు చెప్పారు. అండ్ ఆ రాహుల్ హత్య కూడా నిన్నే జరిగింది. ఆవిడ ఇంకో విషయం కూడా చెప్పారు. చివరిగా ఆ షీనా ఓ స్కూటీలో వెళ్ళిందట. ఆరెంజ్ కలర్లో ఒక రెయిన్ కోట్ వేసుకుందట. మన అనుమానం కరెక్ట్ కావచ్చు. ఆ కట్ చేయబడిన ఫింగర్ షీనాదే అయ్యుండొచ్చు. అంత కూడా తను కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఒక పని చేద్దాం, నైనా అభయ్కి సంబంధించి స్టేట్మెంట్ని మళ్ళీ విందాం మనం. మాకు ఒక అమ్మాయి దొరికింది. అమ్మాయా? ఎవరు అమ్మాయి? షీనా. తను రాహుల్ ఆఫీస్లో పని చేస్తుంది. సడన్గా తను మా కార్ ముందు వచ్చి నించింది. నీకు ఏం జరగబోతోందనేది షీనాకి ముందుగానే తెలిసింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత సార్, వాళ్ళు మాపై దాడి చేయడం మొదలుపెట్టారు. తర్వాత కొంతమంది రౌడీలు వచ్చారు. అందులో ఒక అతను ఏదో వింత భాషలో మాట్లాడుతున్నాడు. తెరపే తెరపే అని దయా, ఏదో కొంచెం చెప్పాడు fast సార్. ఈ తెరపే అనేది ఇది ఏమై ఉంటుంది? ఒకటి ఏదైనా ఆదివాసీ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, లేదా కోడ్ వర్డ్ అతని మనుషులకు చెప్పడానికి. ఇది ఏంటో మనం కనిపెట్టే తీరాలి అభిజిత్. అది కాకుండా మైల్ స్టోన్ పక్కన ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారన్నారు కదా, వాళ్ళని అలాగే షీనాని కూడా ఎలాగైనా మనం కనిపెట్టే తీరాలి. సార్, మనం ఇంకా వుడ్ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు, కానీ హంతకుడి షూస్లో ఆ టర్పంటైన్ ఆయిల్ ఇంకా చెక్క ముక్కలన్నీ ఉన్నాయి. అక్కడికెళితే ఏదైనా తెలియచ్చు. వాళ్ళున్న చోటు ఆ ఫ్యాక్టరీ కూడా అయ్యి ఉండొచ్చు. అభిజిత్, తెరపే అని అంటూ ఉన్నారు కదా, దాని గురించి వాళ్ళ భాష గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సిటీలో ఎన్ని వుడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటి గురించి, అది కాకుండా ఏదేదైతే మూసుందో వాటిని కూడా మీరు చూడండి. ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. సార్, 10 వుడెన్ ఫ్యాక్టరీలు తిరిగి వచ్చేసాం. ఆకలేస్తుంది సార్, కాస్త ఎనర్జీ కోసం తినేసి వద్దాంగా. ఇక్కడ కూడా ఆ విషయం కనుక్కుందాం. హలో బ్రదర్. చెప్పండి సార్, మీకు ఏం సహాయం కావాలి? మేము సిఐడీస్. మేము 2 మనుషుల్ని వెతుకుతున్నాం. వాళ్ళిద్దరూ ఇంకేదో భాషలో మాట్లాడుతున్నారు, వినండి. తెరపే తెరపే. ఈ తెరపే ఏ భాష ఇది? ఇంకోసారి చూపించండి సార్. తెరపే తెరపే. ఇక్కడేమో ఒక లేడీ మాట్లాడింది, అక్కడేమో ఒక జెంట్స్ మాట్లాడాడు. కానీ దీన్ని చూడండి, ఇది ఈ మనిషి మీకు తెలుసా? సార్, వీడి పేరు భువన్. పోయిన సంవత్సరం ఇక్కడ సూపర్వైజర్గా పనిచేశాడు. వాడికి ఎప్పుడు కోపం వచ్చినా ఇదే భాషలో మాట్లాడతాడు సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఒకటి ఇవ్వు. హలో, ఇలా చూడు, నిన్ను సిఐడీలు వెతుకుతూ ఉన్నారు. ఏంటి? త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. నేను బయలుదేరిపోతాను.
టూల్స్ ఉన్న ఫ్యాక్టరీలోకి ఎందుకు వెళ్తున్నాడు? మనకి పైనుంచి ఆర్డర్స్ వచ్చేసాయి. ఈ అమ్మాయిని చంపేద్దాం. ఏ అమ్మాయి, చివరికో దేవుణ్ణి బాగా వేడుకో. దేవుడు ఆలకించాడు. ఊక ఊక. హేయ్, హేయ్. జనాన్ని సహాయం అడగాలని నువ్వెంతో ఉవ్విళ్ళూరుతున్నావు. ఇప్పుడు అడిగి చూడరా, అడగరా. చెప్పు, ఎవరికోసం ఈ పని చేశావు? సార్, నాకేం తెలియదు సార్. ఆ అబ్బాయిని చెప్పడానికి నాకు డబ్బులు ఇచ్చాడు, అందుకే చెప్పేశా. సార్, డబ్బులు ఇచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. మొహం గుర్తుకు రాలేదా? సిఐడి ఆఫీస్కి రా, అన్నీ వస్తాయి. నన్నెందుకు కొడుతున్నారు సార్? నేనేం చేశాను? గన్తో అడవిలోకి వేటాడడానికి వెళ్ళావా? నేనా? నేను ఏంట్రా, కింద పడిన వెంటనే దెబ్బలు తగిలాయా? అబద్ధం చెప్పకుండా చెప్పు. అది ఎక్కడుందో చోటు చెప్పు. ఆ చోటులో పడంగానే డిజైన్గా దెబ్బలు తగులుతున్నాయి. తలలో దెబ్బ తగిలింది, బుగ్గ వాసింది, అలాగే మెడ మీద. ఎక్కడ పడ్డావు? పాపం గుర్తులేదనుకుంటా. సరే, గుర్తుకు రాని మా డాక్టర్ సోలంకి ఆయన నీకు గుర్తుకి తెప్పిస్తాడు. బాస్, వీడికి దెబ్బలు పట్టడం వల్ల జరగలేదు, ఒక పురుగు కొరడం వల్ల ఇలాంటి గాయాలు వీడికి ఏర్పడ్డాయి. ఇదే ఆ పురుగు. దీన్ని రెప్ట్ స్పైడర్ అంటాము. ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మకపోతే కావాలంటే చెప్పు, నేను టాక్సిన్ టెస్ట్ చేసి చూపిస్తాను. చెప్పు, టెస్ట్ చేద్దామా? వద్దు 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 సార్, నాకు ఆ ఇంజెక్షన్ వేయొద్దు సార్. నేను నీకు అన్ని నిజాలు చెప్తాను సార్. నేను ఆ అడవిలోకి వెళ్ళాను, నా చేతిలో గన్ను కూడా ఉండింది. కానీ రాహుల్ని నేను చంపడానికి వెళ్ళలేదు సార్, రాహుల్ని కాపాడుతానే వెళ్ళాను సార్ నేను. అంతేకాకుండా ఖచ్చితంగా వాడిని నేను కాపాడుండేవాడిని. కానీ ఆ చిరుత అక్కడికి వచ్చేసింది సార్. ఆ చిరుతకి భయపడి నేను పారిపోయాను సార్. అలా పరిగెత్తేటప్పుడే నేను కింద పడిపోయాను సార్. అప్పుడే నాకు దెబ్బ తగిలింది సార్. కింద పట్టడం వల్ల జరిగింది సార్. సరే షీనా, మీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. రాహుల్ ప్రమాదంలో ఉన్నాడని వాళ్ళకెందుకు చెప్పలేదు? నీకు కూడా సహాయం దొరుకుంటుంది కదా. అడవి మధ్యలోకి వెళ్ళి రాహుల్ని కాపాడేంత అవసరం ఏమొచ్చింది మీకు? అడవి మధ్యలోకి వెళ్ళి రాహుల్ని కాపాడేంత అవసరం ఏమొచ్చింది మీకు? సార్, రాహుల్ ఒకసారి మా నాన్న ప్రాణాలు కాపాడాడు. మాకు 10 లక్షల రూపాయలు అవసరమైంది. వాళ్ళు ఏ ప్రశ్నలు అడగకుండా ఆ డబ్బును అలాగే ఇచ్చేశారు. రాహుల్ ప్రాణాల కన్నా నా ప్రాణాలు అక్కడ పోయినా కూడా నేను అంత దిగులు పడేదాన్ని కాదు. సహాయం గురించి చెప్పాలంటే నేను సహాయాన్ని అడిగాను. అందరితోనూ అన్ని విషయాలు చెప్పలేను. అందుకని ఈ విషయాలు రాహుల్ అంకుల్, ప్రసాద్ అంకుల్తో చెప్పాను. అవును సార్, ఎప్పుడు తను నాకు చెప్పిందో అప్పటి నుంచి నేను రాహుల్ని గమనిస్తూ ఉన్నాను సార్. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. రాహుల్ని చంపింది ఎవరనేది నిజంగానే నాకు తెలియదు సార్. అందువల్లే నేను రాహుల్ని కాపాడడానికి అడవిలోకి వెళ్ళాను సార్. సరే గాని రాహుల్ని చంపబోతున్నారని నీకెలా తెలిసింది? సార్, నేను ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాను. అప్పుడు కొంతమంది పార్కింగ్ లాట్లో మాట్లాడేది విన్నాను. నాకు అంత క్లియర్గా మాటలు వినపడలేదు. కానీ రాహుల్ని ఆ అడవిలో చంపుతున్నారనే విషయం తెలిసింది. అండ్ నాకు దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా లేదు. వాళ్ళు నన్ను అక్కడ చూస్తుంటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు. పార్కింగ్ లాట్
పార్కింగ్ లాట్ అంటే ఆఫీస్ క్యాంపస్లోనే ఉందా? అవును సార్. మనం ఒక పని చేద్దాం, అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకుందాం. 2 నీడ రూపాలే కనిపిస్తున్నాయి. కావాలనే ఇలా నిలబడి మాట్లాడుతున్నారు, అంటే కెమెరాకి తెలియకూడదని. ఎవరు వీడు? వాడు ముక్కుని రుద్దుకుంటూనే ఉన్నాడు. సార్ ఇదొచ్చి సందేహమే లేదు, వీడే అది. అందరిని పిలు. రాహుల్ హత్య మీలో ఎవరో ఒక్కరే చేశారు. నేను కాదని చెప్పే ముందు ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీ అందరికీ ఆపోజిట్గా కరెక్ట్ అయిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. సార్ మీకు నా మీద ఎందుకు డౌట్? నేను రాహుల్ సార్ని కాపాడడానికి వెళ్ళాను. కానీ కాపాడలేకపోయాం. సార్ రాహుల్ మా ఫ్రెండ్, తన్నెందుకు మేము చంపుతాం? మా ప్రాణాలు పణంగా పెట్టి తన ప్రాణాలని కాపాడుతాం. మేమెందుకు చంపుతాం? ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్కి మధ్యలో శత్రుత్వాన్ని తీసుకురావచ్చు కదా. ఏంటి? నా గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు సార్ మీరు? రాహుల్ నా అల్లుడు కదా సార్. రాహుల్ నీ అల్లుడు, అది మాకు బాగా తెలుసు. వాణ్ణి గన్నుతో కాల్చిందుకు కూడా నువ్వే, అర్థమైందా? అందుకే నిన్ను కూడా సందేహపడకుండా మేము ఉండలేకపోయాం. వంశిక అండ్ సమీర్ సార్, ఒక విషయం చెప్పండి. అభయ్, నైనా, రాహుల్ ముగ్గురు కారు నడిపినప్పుడు మీరు అడవిలో ఏం చేస్తున్నారు? మీరు ఆ కారు వైపు ఎందుకు వెళ్ళలేదు? సార్ అది మేము భయపడిపోయాం సార్. భయంతో మేము ఎటెటో పారిపోయాం. సార్ తెలివైన వారే. రాహుల్ చనిపోతున్నాడని నీకు ముందే తెలుసు. సార్ లేదు సార్, మీరంటున్నట్టు ఏమీ జరగలేదు. తర్వాత మీరిద్దరు రింకు అండ్ భువన్, వీళ్ళిద్దరికీ పాపం ఏమీ తెలీదు. రాహుల్ని చంపమని చెప్పింది ఎవ్వరని తెలీదు. ఎవరో ఆ బాడీ మీద పెట్రోల్ పోసి తగలపెట్టమనింది ఎవరనేది తెలీదు. కిల్లాడీలే మీరిద్దరు. కానీ మేం మంచివాళ్ళం కాదు. మేం చెబుతున్న భువన్ అండ్ రింకు ఎవరు చెప్పడం వల్ల రాహుల్ని చంపారో మేం చెప్తాం. ఏంటి అబ్బాయి? ఏంటి? నేనేం చేయలేదు సార్. నువ్వు తరచూ ముక్కుని రుద్దుకుంటావు కదా, ఇదిగో ఇలా ముక్కుని రుద్దుకుంటావు. అక్కడ హాస్పిటల్లో పెద్ద లెక్చర్ ఇచ్చావు. అలాగే నీ ఫ్రెండ్కి ఆఫీస్ పార్కింగ్ లాట్లో ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశావు. అవును, నేనే పార్కింగ్ లాట్లో ఉన్నాను. నేను రాహుల్ని శిక్షించాలనుకున్నాను. వాడు చేసిన ద్రోహం వల్ల. రాహుల్ మంచివాడిగా ఉన్నాడే, నీకు మంచి ఫ్రెండ్గా కూడా ఉన్నాడు. అటువంటి పెద్ద తప్పేం చేశాడు వాడు? వాణ్ణి నువ్వు ఎలా చంపావు? వాడు మంచోడే, అది కాకుండా మంచి బిజినెస్ మ్యాన్ కూడా. నాకు 10 కోట్లు ఇచ్చాడు నా బిజినెస్ కోసం. నేను మళ్ళీ ఇవ్వలేకపోయాను. నేను వెళ్ళి వాడి దగ్గర అడిగాను. అయినా నా పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేక వాడు నా కంపెనీని టేక్ఓవర్ చేసుకున్నాడు. నా కంపెనీలోనే నేను మేనేజర్గా పనిచేశాను. ఏ కంపెనీలో ఓనర్గా ఉన్నానో ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాను. నేనిదంతా తట్టుకోలేకపోయాను. అది కాకుండా నా కంపెనీలో వాడు ఓనర్గా వచ్చి వెళ్ళేది నేను తట్టుకోలేకపోయాను. వాడు చనిపోయేది న్యాయంగా ఉంది, అందుకే చంపాను. అడవిలోకి వెళ్ళే ప్లాన్ ఎవరిది? ఆ మొత్తం ప్లాన్ నాదే. అడవిలో టెంట్ కూడా నేనే కట్టాను. అండ్ నాకు దెబ్బ తగిలేలా సెట్ చేసుకున్నాను. అప్పుడే నా మీద డౌట్ రాదు. అది కాకుండా నైనావు వీడు అందరికీ అబద్ధమైన విషయం చెప్పింది. పగ తీర్చుకునే ఉద్దేశంతో నీ స్నేహితుడిని నువ్వే చంపావు. ఒక మంచి స్నేహితుణ్ణి. నీకు వాడు 10 కోట్ల వరకు ఇచ్చున్నాడు. అది కూడా వాడు తిరిగి అడగలేదు. వాడి కంపెనీలోనే నీకు పని కూడా వేసిచ్చాడు. కానీ నువ్వు పచ్చి ద్రోహం చేశావు వాడికి. పాపం వాడిని చంపేశావే. వెళ్ళు, జైలుకి వెళ్ళి కూర్చో. ఉరి తీయటానికి మేమే ఏర్పాటు చేస్తాం.